ఇంకోటి అత్యంత సంపన్న ఎమ్మెల్యేలో మనోళ్ళు 7 ఉన్నారట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలలో మొత్తం భారతదేశంలో ఉన్న సంపన్న ఎమ్మెల్యేలు మన దగ్గరే ఉన్నారట 7. మొత్తం సంపన్న ఎమ్మెల్యేల్లో మొదటి 20 మందిలో మన దగ్గర ఉన్న మన ఏపీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన రాజకీయ నాయకుల చిత్తశుద్ధి, కమిట్మెంటు, విలువలు, నీతి నియమాలు ఎట్లున్నాయి అనేది గమనించాలి. మళ్ళీ దీంట్లో గమ్మత్తు ఏంటంటే ప్రధాన పార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉండు, అపోజిషన్ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ జాబితాలో. ఇదనమాట. ఈ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులైనవి అని ఒక ఆయన, 14 లక్షల కోట్లైనవి అని, 10 లక్షలని, 11 అని, 9 అని అప్పులైనవి రాష్ట్రానికి అంటున్నారు. కానీ రాష్ట్రానికి అప్పులైతేనే ప్రజలపైన నెత్తికింత అని అప్పేస్తున్నారు. కానీ రాజకీయాలు చేసి 24/7 రాజకీయాలు తప్ప, ప్రజాసేవ తప్ప మాకు వేరేది తెలియదని మేము మచ్చలేని నాయకులు అని చెప్పుకునే మరి నాయకులు ఎట్లా అవుతున్నారు? అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు ఎట్లా అవుతున్నారు దేశంలో? అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో మనమే ఎందుకున్నాం 7 మొదటి 20 మందిలో. మరి రాష్ట్రమే అప్పుల పాలైంది, కానీ నాయకులు అప్పుల పాలు పాటలే. నాయకులు అత్యంత ధనికులు అవుతున్నారు. ఎట్లా ఈ లాజిక్ ఏందో ప్రజలకు చెబితే బాగు. మరి మళ్ళీ పొద్దున్నలేతే ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజా సేవే వెళ్దాయి, మా జీవితమే ప్రజల కోసం అంటారు. ప్రజల కోసం జీవితం ఉన్న వాళ్ళకి ఈ రకంగా సంపన్నమైన ఎమ్మెల్యేలు ఎట్లయ్యారు? దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, ప్రశాంతి రెడ్డి అట, వి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి, వీళ్ళంతా ఉన్నారు. మరి ఎట్లయితున్నారు? ఆ లాజిక్ ఏందో ప్రజలు చెప్తే వాళ్ళు కూడా పాపం సంపన్నులు కాకపోయినా కనీసం లక్షాధికారులన్న అవుతారు. మీ అంత సంపన్నులు కాకపోయినా ఇలా 7 ఉన్నారట మొదటి 20 మందిలో. అత్యంత సంపన్నమైన దేశంలో ఎమ్మెల్యేలలో మొదటి 20 మందిలో 7 మనోళ్ళే ఉన్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుల కమిట్మెంట్ ఏంది, రాజకీయాలు దేనికి చేస్తున్నారు, నిజంగానే ప్రజాసేవకి ప్రజల కోసమే చేస్తున్నారని దీన్ని బట్టి చూస్తే అర్థమైపోయాయి. రాష్ట్రాలు అప్పుల పాలవుతున్నాడు, తెలంగాణ, ఏపీ కూడా. ఈ 2 కూడా అప్పుల పాలైన అప్పులని ప్రతి రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అప్పులు చేసిండు దివాలా దించిండు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి దివాలా తీసిండు, శ్రీలంక చేసిండు రాష్ట్రాన్ని అన్నారు. మరి శ్రీలంక చేసిన రాష్ట్రంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టయిండు, అత్యంత సంపన్నమైన పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయిండు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. బాలకృష్ణ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, 7 ముగ్గురు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కుటుంబమే. నారాయణ గారు ఆయనకు అత్యంత దగ్గర ఆయన ఉన్నాడు. అంటే ఇది ఏ రకంగా మరి సాధ్యం అవుతుందో అది ప్రజలకు చెబితే బాగు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయ పార్టీ నాయకులైనా ఈ ప్రజాసేవ అనే ముసుగు తప్ప ఇక్కడ ప్రజాసేవ లేదు, ఆస్తులను పెంచుకునే కార్యక్రమం ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎక్కడా లేదు ప్రజాసేవ. ప్రజాసేవ ఏముంది? ప్రజలు వేసిన ఓట్లతోని, ప్రజల డబ్బులతోని అనుభవించుకుంటా ప్రజాసేవ నువ్వు చేసేది ఏంది? ఎవడన జాతడు? ప్రజలు పెట్టిన భిక్షతోని, ప్రజలు ఇచ్చిన పదవితోని, వాళ్ళు కట్టే ట్యాక్సులతోని, వాళ్ళు తినే నీళ్ళు, వాళ్ళు తాగే నీళ్లు, వాళ్ళు తినే తిండితో సహా, మెతుకుతో సహా ప్రజలు ఇచ్చినాయే. చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు దాదాపు 35-40 సంవత్సరాల నుంచి చట్టసభల్లోనే ఉండు, ఆయన ఎప్పుడు లేకుండా లేడు. కాబట్టి ఆయన ప్రతి తినే గింజ పైన ప్రజలు కట్టిన ట్యాక్సే ఉంటుంది. అట్లా చాలామంది ఉన్నారు నాయకులు. నిజంగానే మరి అదే కమిట్మెంట్తో చేస్తారా? చేయట్లా. చేస్తే మరి సంపన్నులు ఎట్టయితారు? కారు కదా. చాలామంది ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారు అని తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఇల్లందు కాన్స్టిట్యున్సీలో 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఆయన ఇవాళ సైకిల్ మీద తిరుగుతుండు. హైదరాబాద్ వస్తే బస్సుకు వస్తాడు. మరి ఆయన ఎమ్మెల్యే చేసిండు, మీరు ఎమ్మెల్యేలు చేశారు. మీరేమో కార్లు ఏది మోడల్ కొత్తది వస్తే అది, బంగ్లాలు ఏది మోడల్ కొత్తది వస్తే అది, ఎక్కడ ఫామ్ హౌస్ కావాలంటే అక్కడ వస్తున్నాయి. మరి ఆయనకు రాలే, మీకు వస్తున్నాయి ఎందుకో? మరి ఆయనది ప్రజాసేవ, మీది ప్రజాసేవ. ఇవన్నీ ఒట్టి ముచ్చట డొల్లా. ఈ ప్రజాసేవ లేదు, మన్ను లేదు. ప్రజాసేవ పేరుతోని, రాజకీయాల పేరుతోని ముసుగు ఒకటేసుకొని తరతరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకోవడమే ఈ సంపన్నుల పని. ఏం లేదు. దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యేల ఆస్తులు 3,400 కోట్లు. నిరుపేద శాసనసభ్యుడి వద్ద ఉన్నది 1,700 మాత్రమే. నిరుపేద శాసనసభ్యుడు కూడా ఉండు ఏళ్లలో. మళ్ళా ఆయన త్రిపురలో ఉండు. త్రిపుర స్టేట్లో ఒక శాసనసభ్యుడు ఉండి ఆయనకు 1,700 ఉన్నాయి డబ్బులు. అంటే చదువుకునే విద్యార్థుల దగ్గర ఉండే డబ్బులు కూడా లేవు. మన దగ్గర, మన రాష్ట్రంలో చదువుకునే విద్యార్థుల దగ్గర ఉన్న పాకెట్ మనీ అంత కూడా లేదు. అది కమిట్మెంటు. దాన్ని ప్రజాసేవ అంటారు, దాన్ని రాజకీయం అంటారు. వివరాలు వెల్లడించిందట ఏడీఆర్ అని ఉంటుంది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒకటి ఉంటుంది.
వాళ్ళే ఈ మధ్యకాలంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా తీశారు దేశంలో, చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళే మళ్ళీ ఒక ఎమ్మెల్యేలు అత్యంత సంపన్నులు ఎవరు అని తీస్తే మొదటి 20 మందిలో మన దగ్గర 7 ఉన్నారు. 7గురిలో 3 చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి వి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే, నెల్లూరు ఎంపీ భార్య ఆమె, ఇంకోటి నారాయణ, ఇంకొకళ్ళు 2 ఉన్నారు. ఇది ఈ సంపన్న